పోకూడదని మరి చాలా డబ్బులు సంపాదించుకున్న వారు, లేకపోతే లేమి లేని వారు, తినడానికి తిండి లేని వారు, మధ్య తరగతి వారు, అనేక మందికి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉండొచ్చు. కానీ మనిషికి మాత్రం లేనిది శాంతి. రెండవది పాప భారాన్ని మోయలేనటువంటి గొప్ప భారం మనుషుల మీద ఉంది. అయితే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చింది నీకు శాంతినివ్వడానికి. రెండవది నీ యొక్క పాప భారాన్ని ఆయన తీసివేయడానికి మాత్రమే లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ వార్త నువ్వు వింటూ ఉన్నావని, నువ్వు గమనిస్తూ ఉన్నావని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే మరి ఎవరూ చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని ఆయన లోకానికి వచ్చి చేశాడు. మరి మనము ఈ లోకములో నశించిపోయి నాశనానికి పోవాలని ఆయన అనుకోలేదు. గాని మన కొరకు ఆయన సొంత రక్తాన్ని మరి మన కొరకు కాచి యవ్వన కాలంలో మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఈ వార్తను వింటున్న నీవు ఆయన ఎద్దుకు వస్తే, ఆయనను నీవు స్వీకరిస్తే, ఇదిగో నీకు కూడా మనశ్శాంతి ఉంటది. నీవు మోయలేనటువంటి భారాన్ని మరి యేసు ప్రభువు వారు తీసివేస్తాడు.